10 రోజుల నుంచి మరి మొక్కజొన్న కొనుగోలు మరి లేనందువల్ల, రేట్లు లేనందువల్ల గోడౌన్లో దాచుకోవడం జరిగింది. మరి అరాచకంగా టీడీపీ కార్యకర్తలు కానీ, గోండాలు కానీ, నరేంద్ర గారి అనుచరులు కానీ మరి గోడౌన్ పైన దాడి చేసి స్వెటర్ పగలగొట్టి లోపల వైసీపీ జెండాలు వేసి మరి మురళీ సార్వేనని మరి ప్రూవ్ చేయాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. ఏదన్నా ఉంటే మరి పార్టీ మరి అధికార పరంగా వచ్చి దాన్ని చూసుకోవాలి కానీ ఏమీ లేకుండా మరి అనేక రకాలుగా పోలీసులు తీసుకొచ్చి మమ్మల్ని ఆడవాళ్ళని కానీ, మగవాళ్ళని కానీ, పెద్ద వాళ్ళని కానీ, అసలు ఆడవాళ్ళని కూడా లేకుండా ఈడ్చుకెడుతున్నారు. మరి పైపెచ్చు ప్రతి ఒక్క ఫోనుల్లో కానీ చూస్తాం, సోషల్ మీడియా కానీ వీటిలో కానీ అట్లా కానీ వస్తాం. జరిగిన ఘటనలో మీరు అడ్డుకోబోయారు, పోలీసులు మీ పట్ల ఎట్లా ప్రవర్తించారు? అమానుషంగా ప్రవర్తించారు. 2 ఎస్సీలు చనిపోయారు. మరి వాళ్ళ పలకరిద్దామని జూపుడు ప్రభాకర్ గారు వచ్చారు. అలా కూడా కాకుండా కూడా అసలు డైరెక్ట్ గా ఎవరికి చెప్పకుండా కూడా లోపలికి రూమ్ లోకి వెళ్లి అమానుషంగా ఈడ్చుకొని మురళిగాని అరెస్ట్ చేసి మరి మేము అడ్డుకుంటున్నా గానీ నెట్టేసి, లాగేసి, కొట్టేసి అసలు గందరగోళం చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు? అధికారం ఉందని అధికారం ఎప్పుడు ఒకేలాగా ఉండదండి. అధికారం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఆడవాళ్ళ మీద మరి పోలీసులు ఇంత అరాచకంగా చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు సార్. మీరు ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మరి ఇంత ఆశగా ఆరాధిస్తున్నారు. మన జోగి రమేష్ గారిని కూడా ఇంతే చేశారు. మేము అడ్డుకోబోక మమ్మల్ని మహిళలను కూడా లేకుండా నెట్టివేసి, కొట్టివేసి, ఈడ్చుకెళ్లారు. అలానే ఈ రోజు కూడా అలానే జరిగింది. మేమైతే దీని పట్ల ఖండిస్తున్నాం. మేము ఊరుకోం.